దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం నుండి 67వ కీర్తన 68వ కీర్తన మనము చదువుకుందాం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందం పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయండి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గం చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షం దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షం సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగజేసేతివి. ప్రభువు మాట సెలవిచ్చున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయిదురు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనక, గోవల రెక్కలు వెండితో కప్పబడినట్టు ఉన్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టు ఉన్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోన్ మీద హిమము కురిసినట్లయిన. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము, శిఖరము గల పర్వతములారా, దేవుడి నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచున్నారు? యెహోవా నిత్యం అందులో నివసించును. దేవుని రథములు సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. నీవు ఆరోహణమైనతివి, పట్టబడిన వారిని చెరపెట్టుకుని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభువు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మా భారం భరించున్నాడు. దేవుడే మా రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షును పూర్ణ రక్షణ కలగజేయ దేవుడైనాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషమును చేవరి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభు సెలవిచ్చిందేమనగా, నేను భాషలో ఉండి వారిని రప్పించదను, అగాధ సముద్రంలో ఉండి వారిని రప్పించదను. వారి రక్తంలో నీవు నీ పాదం ఉంచదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమవుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పారిపో. నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబురులు వాయించుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజంలో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలు నుండి ఉద్భవించిన వారలారా, ప్రభువుని స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలి అచ్చట ఉన్నాడు. యూదా అధిపతుల పరివారం అచ్చట ఉన్నది. జెబులూను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములో నీ ఆలయం బట్టి రాజుల యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనులను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గతింపుము. కలహ ప్రియులను ఆయన చెదరగొట్టినాడు. ఐగుప్తు నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తుకొని వచ్చెదరు. భూరాజ్యములారా, దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి.
అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువాన్ని కీర్తించింది. ఆయన తన స్వరం వినబడజేయును, అది బలమైన స్వరం. దేవునికి బలాతిశయం ఆరోపించింది. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది. తన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించున్నాడు. దేవుడు స్తుతినందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలనైనా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నైనా. రాత్రంతయు ప్రభు మమ్మల్ని సజీవుల ప్రభు మా ప్రాణాత్మ దేహాన్ని మీరు కాపాడి ఈ దినం సజీవులుగా భద్రపరిచినందుకు స్తోత్రం. మీరు ఆశ్చర్యకరుడు ప్రభు. మా జీవితంలో ఆశ్చర్యాలు అద్భుతాలు జరిగించిన గొప్ప దేవుడు మీరు ప్రభు. మా పుట్టుకే ఎంతో గొప్ప ఆశ్చర్యం. మా పుట్టుక తలంచుకొనగా, మా అవయవ నిర్మాణం తలంచుకొనగా ఎంత ఆశ్చర్యం, అద్భుతం ప్రభా. మాకు అంతుపట్టని జ్ఞానం ప్రభా మీది ప్రభా. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. ఈ దినం మాకు ప్రసాదించినందుకు వందనాలు తండ్రి. ఈ దినాన్ని మీ పాసలు మా బ్రతుకులు సమర్పించుకుంటున్నాం. గడిచిన దినాల్లో, గడిచిన నెలలో, ఈ సంవత్సరం అంతట్లో ప్రభా మీరు ఎంతగాని కాపుదలని కృప మా కుటుంబానికి, మాకు, నా బిడ్డలకును, మా సంఘానికి, నీ సేవకులకు అందరికీ అనుగ్రహించినందుకు క్రీస్తునామంలో వందనాలు తండ్రి. వందనాలు క్రీస్తునామం కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కేవలం నీ కృపేనైనా. మీరు లేకపోతే మాకు బ్రతికే లేదు. కనీసం ఊపిరి కూడా మేము పేర్చలేం ప్రభా. క్షణమైన ఒక్క సెకండ్ కూడా ప్రభా మేము మనలేము తండ్రి. కేవలం నీ కృపను బట్టి, నీ ప్రేమ, నీ వాత్సల్యతను బట్టి మేము ఇటు రీతిగా ఉన్నాం ప్రభు. అయినా నేనేమై ఉన్నాను ప్రభు, అది కేవలం నీ కృపను బట్టి ఉన్నాను ప్రభు. నేను కలిగి ఉన్న సమస్తము మీవే నా తండ్రి. మీవే తండ్రి. మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. కన తండ్రి, ఈ దినమంతా నీ కృప చేతి మమ్మల్ని నడిపించునైనా. మీకే స్తోత్రాలు. నీ సేవకుల్ని, మీ సంఘాలను మీరు కాపాడండి, ఐక్యపరచండి. వ్యతిరేకంగా మీ సత్య సువార్తకు వ్యతిరేకంగా లేసిన క్రీస్తును కొట్టివేతండి. ఇదిగోనైనా మొదటి పేతురు 2వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది కదా తండ్రి. 6, 7, 8 వచనాలు. అయ్యా నిషేధించబడిన తలకు మూలరాయింది నైనా. మీ సత్య బండకు ప్రభా వ్యతిరేకంగా ఎవరైతే నిలబడతారో నలిచేయబడిన వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీ సత్య వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న మీరు దయతో అయ్యా తొలగించమని పాసలు వేడుకుంటున్నాను. నీకోసం పరిగెడుతున్న ప్రతి ఒక్క ఎవాంజలిస్ట్ని, మిషనరీస్, మినిస్ట్రీస్, కాపర్లని, నీ యొక్క విశ్వాసాలు, ప్రతి బిడ్డలు నీ చిత్తం, మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మేము దర్శించండి, ఐక్యపరచండి. మరణం వరకు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను అయినా. ఈ కల్వరి కిన్నెల పరిచయని దీవించండి ప్రభా. దైవజనులు మోషే గారిని, ఏకీపిస్తున్న సహోదరులు, పెద్దల్ని, సహకారులు అందరినీ దీవించండి. మీరే ఐక్యపరచండి. మీరే ఏక మనస్సు కలిగి, ఏకభావం కలిగి ముందుకు సాగునట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. ధైర్యవాస్తవత్రాలైనా నైనా. నేడున్న సమస్త దేశాలను బట్టి మీకు వందలు. సర్వ మానవాళ్ళు సృష్టించింది మీరు తండ్రి. మీరు ఎంతగా నీ కృపను చూపిస్తున్నారు, దీర్ఘశాంతమయ్యేలా చూపిస్తున్నారు అయ్యా. వాక్యం సెలవిచ్చిన ప్రకారం 2వ పేతురు రాసిన పత్రికలో వాక్య సెలవిస్తున్న ప్రకారం నైనా మీ యొక్క రక్షణ, మీ యొక్క దీర్ఘశాంతం మాకు రక్షణార్థమైనదని అయ్యా మేము తెలుసుకొని ఆత్మ సంబంధంగా బలపరచునైనా. నేడు ప్రభుత్వాలను దర్శించినైనా, రాజుల అధికారులను బట్టి మీకు వందన జ్ఞానమే తండ్రి. మంచిగా పరిపాలన చేసి కృపను దయచేయండి ప్రభా. ఈ దినమంతా మీ కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు. సమస్త దేశాల యుద్ధ వాతావరణం, ఏ స్థితిని బట్టి మీరే కృప చూపించునైనా. మీరే ప్రతి దేశాన్ని, ప్రతి బిడ్డను మీరు మీ చిత్తంలో కాపాడండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగేనైనా యవనస్తులు కాపాడినైనా, యవనస్తుల భవిష్యత్తును కట్టగల సమర్థుడు మీరు మాత్రమే. కృప చూపించిన అంధకారికి కొట్టువేయమని వేడుకొంచున్నాను ప్రభా. నైనా ప్రభా, దృష్టి నుంచి మీరు కాపాడిన చదువుతున్న చదువులు, వాళ్ళ ఉద్యోగ విషయాలు, వివాహ విషయాలు మీరే కృప చూపించినైనా. అయ్యా ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిన స్వప్న సిస్టర్ని మీ పాసను సమర్పిస్తున్నాను తండ్రి. నా సహోదరి విషయంలో మీరే కార్యం చేయండి. దివ్య, దీప్తి, సంతోష్ కుమార్ సిస్టర్ విషయంలో మీ చిత్తం కార్యం చేయనైనా. నీ చిత్తానికి అప్పచెప్తున్న కృప చూపించునైనా. మీకే స్తోత్రాలు ప్రభా. వాళ్ళ వివాహ విషయము, వాళ్ళ ఉద్యోగ విషయంలో మీరు కృప చూపించండి. నిరుద్యోగులుగా ఎంతోమంది ప్రభు యవనస్తులు మేము అయ్యా
కొన్ని సంవత్సరాలు, కొంతమంది 2-3 సంవత్సరాల నుంచి వేచి ఉన్నాం, కొంతమంది చాలా సంవత్సరాల నుంచి వేచి ఉన్నారు. మరి ప్రభా సత్యవతి సిస్టర్ విషయంలో ప్రభా మీరే కృప చూపించండి, సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే నేను కుటుంబాలను బట్టి మీకు వందనాలనైనా. కుటుంబం మీరు అనుగ్రహించింది నా తండ్రి. అదిలోనే ప్రభా అయ్యా ప్రభా నరుడు ఒంటరిగా ఉండే ఇష్టం లేక మీరు ప్రభా ఆదాముకు అవ్వగారిని ప్రభా ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు. నేడు కుటుంబాలు భార్య భర్తలుగా పిల్లలుగా ఆయా ఉంటున్న ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ జ్ఞానంతో నడిపించినైనా. గృహ పరిపాలన స్త్రీలైన మాకు తోడునండి తండ్రి. నాయన ఋతు లాంటి ప్రభా వెనుపటి అయ్యా వెనుపటి సత్ప్రవర్తన కంటే నడుస్తున్న సత్ప్రవర్తన మరింత గొప్పగా ఉండేటట్టు మమ్మల్ని దీవించినైనా. అయ్యా ఆలోచన లేదు, మాట తీరేందు, ప్రవర్తన ఎందు మీరు మాకు ఇచ్చిన బాధ్యతలు అన్ని విషయాలు నీకు మహిమకరంగా మమ్మల్ని దీవించినైనా. మేము ఒంటరిగా ఉన్న మా తలంపులు మీరు స్వాధీనించుకొని ప్రభా అయ్యా ప్రభా మేము పనిచేస్తున్న ఆ పనిలో మీకు మహిమ తెచ్చే విధంగా మేము పనిచేయడానికి సహాయం చేయండి. శిశువులు పెంచే విషయంలో మీకు మహిమకరంగా పెంచే జ్ఞానం ఇవ్వతండ్రి. యువతి కల్ని పాసలు గోజాడుతున్నాం ప్రభా తండ్రి. ఆకాశం యొక్క సింహాసనం, భూమి యొక్క పాదపీఠం నీ చిత్తం బట్టి అడుగుతున్నాం నాయన. గృహ పరిపూర్ణ జ్ఞానం ఇవ్వండి ప్రభా, ఓర్పునివ్వండి, సహనం ఇవ్వండి తండ్రి. అయ్యా బలహీనపడి ఉండగా నీ బిడ్డలు మమ్మల్ని బలపరచుమని, నీ కృపచేత మమ్మల్ని నడిపించమని, కుటుంబాల భారం నీ పాదసలు వేడుకొంచును. అనుదినం మా భారాన్ని భరించే దేవుడు మీరు ప్రభా. నీ వాక్యం చదవని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా కీర్తన గ్రంథం తండ్రి 68:19 అనుదినం ఆయన మా భారం భరించున్నాడని. అవును ప్రభా, అనుదినం మా భారాన్ని భరించే దేవుడు మీరు నాయనా. మీకు మాత్రం మహిమ కలిని కాక నా తండ్రి. ప్రభా మీరు కృప చూపించండి. ఆర్థిక సమస్యలతో కుటుంబ అనారోగ్య పరిస్థితి సతమతమవుతున్న మా ఆత్మీయ సహోదరులు ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని వేడుకొంచున్నాను. నేను అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బట్టి మీకు వందనాలు. వారమ్మను మీరు స్వస్థపరచు నాయన. బ్లడ్ ప్రభా నీరు కాకుండా కిడ్నీలు మీరు ప్రభా స్వస్థపరచండి అయ్యా. నార్మల్గా అవడానికి నీ చిత్తం మీద సాయం చేయతండి. చంద్రయ్య గారిని మీరు స్వస్థపరచు నేను. బాలాజీ గారిని స్వస్థపరచండి. నాగప్ప గారిని స్వస్థపరచు తండ్రి. స్వస్థత మీ వద్ద మాత్రమే ఉంది. ఈ దేహ నిర్మాణకుడు మీరు. ఈ దేహంలో ఏ అవయం పాడైపోయినా బాగలేకపోయినా అస్వస్థత గురైనా దాన్ని బాగు చేయగల సమర్థుడు పరమ వైద్యుడు మీరు మాత్రమేనైనా. వారందరినీ పాసన సమర్పిస్తున్నాను తండ్రి. ప్రభా మీరు కృప చూపించండి. నిర్మలా గారు కోర్టు విషయంలో, అలాగే తండ్రి రమేష్ గారు, యేసులత గారు, రిత్విక్ రాని వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ విషయంలో కృప చూపించండి ఆయన. అయ్యా రాజేష్ గారి యొక్క మేనకోడల విషయంలో బ్రెయిన్ ప్రాబ్లం మీరు స్వస్థపరచండి, కార్యించండి. మీరే జ్ఞానం ఇచ్చండి. మంచి డాక్టర్స్ దగ్గర వాళ్ళు కన్సల్ట్ అవ్వడానికి నీ నామానికి మహిమకరంగా నీ చిత్తం ఉంటే ప్రభు మీ నిర్ణయంలో ఉంటే మీరు కార్యం చేస్తూ సాక్షిగా నిలబెట్టమని నీ ఫాసనలు వేడుకొంచున్నాను ప్రభా. మీకు వందనాలు. ఇంకను ప్రభా కుటుంబ సమస్యలతో అయ్యా గర్భఫలం ప్రాబ్లంతో రిక్వెస్ట్ ఇచ్చిన గీతక్కని, శ్రీను గారిని, మాణిక్యం గారిని మీ పాసనలు సమర్పిస్తున్నాను అయ్యా. గర్భఫలం మీరిచ్చు బహుమానం అయినా అయ్యా. ప్రతి సమస్యకు పరిష్కారం మీ ఎద్దు దొరుకుతుంది ప్రభా. సహాయం చేయండి. నేను ఎవరైతే అట్టరీతిగా బాధపడుతున్నాను తండ్రి మీరు కృప చూపించండి. అలాగే ప్రభా జెస్సీని, హేమీమా మేడంని, అలాగే తండ్రి వినీషాని, అలాగే నా శ్రీదేవక్కని, ఇంకా ఎవరైతే ప్రభా నవ్య వదిన గారిని ఇదిగో తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిండగా వాళ్ళ జీవితంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను అయ్యా. గర్భఫలం మీ కృపలో దయచేయనైనా స్తోత్రాలనైనా. అలాగే తండ్రి సమితమ్మ గారిని బట్టి మీకు వందనాలనైనా. తల్లి బలహీన స్థితిలో ఉంది, తన హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుంది. మరి నీ చిత్తాలు తల్లిగారి యొక్క అనారోగ్య పరిస్థితి బాగు చేయమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. తీసుకున్న మెడిసిన్ నీ చిత్తాలు బాగా పనిచేయటకు కృప చూపించండి. క్యాన్సర్ని జయించడానికి మీరు కృప చూపించారు ప్రభా. ఈ విషయంలో కూడా మీరు గొప్ప కార్యం చేయబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. విశ్వాస విషయంలో ఆవగించేంత విశ్వాస విషయంలో మేము ఏమాత్రం బలహీన కాకుండా గొప్పగా విశ్వాసంలో ఉన్నట్లు మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే తన వృద్ధుల్ని, చంటి బిడ్డల్ని ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొంచున్నాను ప్రభా. ఇంకనూ నా తండ్రి ప్రభా ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి. మీరే కృప చూపించండి, దయ చూపించండి. మీరు మాత్రం మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ఈ దినమంతా ప్రయాణం చేస్తున్న వారిని, కష్టపడుతున్న రైతుల్ని, కార్మికులు, ఉద్యోగస్తుల్ని అందరికీ క్షేమం దయచేయమని వేడుకొంచు. ప్రతి వారి విషయంలో మీరే సాయం చేసి, న్యాయం చేసి, నడిపించి మీరు ఘనత పొందుకోమని వేడుకొంచున్నాను. నాయనా
పుట్టినరోజులు వివాహాలు జరుపుకుంటున్న వారు కూడా విషయంలో సహాయం చేయండి. మరి తండ్రి ప్రభా ఈ దినమంతా ప్రభు మీ కృప చేతి నడిపించమని వేడుకొంచున్నాను. ప్రభు నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు. గడిచిన ప్రభు 3 సంవత్సరములు మా వివాహ విషయంలో మీరు గొప్ప కార్యం చేశారు ప్రభా. ఈ 4 సంవత్సరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ దినం ప్రభా మా పెళ్లి రోజు ప్రభా ఈ దినాన్ని ప్రభా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. కుటుంబముగా పిల్లలతో నీ నామానికి మేము గట్టి రీతిగా నీ సన్నిధానాలు గడిపే స్థితిని మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది కేవలం నీ కృపను బట్టి పొంది ఉన్నాం ప్రభా. మరింతగా ఆత్మీయంగా మమ్మల్ని ప్రభా నీ చిత్తానుసారంగా బ్రతుకుతూ నీకు మహిమకరంగా మా జీవితం ఉన్నట్లు దీవించండి. ఈ యొక్క సంవత్సరంలో కూడా ప్రభా నీ దయా కిరీటాన్ని మాకు అనుగ్రహించి ప్రభా మీ సన్నిధి మా కుటుంబాలకి తోడించండి. నా భర్తకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. నా కుటుంబం అంతటి నీ జ్ఞానం చెప్పు నడిపించుకుని వివేకం నాకు ఇవ్వండి. నాకు తోడుగా ఉండండి. నా క్రియలు పరిశుద్ధపరచండి, ఆలోచనలు పరిశుద్ధపరచండి. మీరు నాకు ఇచ్చిన పనిని చక్కగా నమ్మకస్తుగా చేయుట కృప చూపించి అన్ని విషయంలో మాకు సహాయం చేయమని మీరు మీ తోడు మాకు మీ కృపను మాకు తోడించమని మీ సన్నిధి తోడించమని మీరు మాత్రమే మహిమ పొందుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్.